జై భీమ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మ్యాటర్ ఏంటంటే అడవుల కోసం కొంచెం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియో పూర్తిగా వినండి. దేనికోసం ఏంటనేది మీకు వీడియో లాస్ట్లో అర్థమవుతుంది. సో అడవులు మెయిన్గా మనకి ఆక్సిజన్ని అందిస్తాయి. అడవులు నీటిని నిల్వ చేస్తాయి, తర్వాత మట్టిని కలుషితం కాకుండా రక్షిస్తాయి. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి జంతువులు, మృగాలు, పక్షులు, సూక్ష్మజీవులు, అనేక రకాలైనటువంటి మొక్కలన్నిటికీ కూడా అడవులు నివాస ప్రాంతాలుగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ అడవులు మొక్కలు తగ్గిపోతాయో దాని మూలాన వాతావరణ సమస్యలు అయితే ఏర్పడతాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఉష్ణోగ్రత అంటే వేడి పెరిగిపోతుంది. తర్వాత ఆకాశంలో ఉన్న మంచు పొరలు కరిగిపోతాయి. తర్వాత సముద్ర జలాల స్థాయి పెరుగుతుంది. దాని మూలాన సునామీలని, తుఫాన్లని, లేదా ఆ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు ఉన్న గ్రామాలు మునిగిపోవడం, లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ పంటలు సరిగ్గా పండకపోవడం, ఆహార ఉత్పత్తులు తగ్గిపోవడం, ఎకో సిస్టమ్ పూర్తిగా దెబ్బతింటుంది. ఎకో సిస్టమ్ అంటే ఇప్పుడు ఈ ప్రకృతిలోని వివిధ రకాల జీవుల సముదాయం. జీవులు అంటే మొత్తం అన్నీ వస్తాయి. మనుషులు, వాతావరణం, అన్నీ, నేల, నీరు అన్నీ వస్తాయి. ఈ జీవుల సముదాయం దాని పరస్పర సంబంధాలు అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అనమాట. ఏది లేకపోయినా సరే కష్టం అనమాట. సో దాని మూలాన మనం చెట్లను కానీ అడవులను కానీ కాపాడుకోవాలి. చెట్లు ఎక్కువ ఉండటం వల్ల వర్షపాతం పెరుగుతుంది, నదుల్లో నీరు ఉంటుంది, పంటలు పండుతాయి, మనకి ఆహార ఉత్పత్తి. సో ఈ మ్యాటర్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, భాగల్పూర్ అని మన బీహార్ రాష్ట్రంలో ఉంది. సో అక్కడ ఇప్పుడున్న మన బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ఆ కార్పొరేట్ సంస్థలు అదానీ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ 1020 ఎకరాలు ₹1 సంవత్సరానికి లీజ్ అనమాట. సో లీజ్కి ఇచ్చి అందులో పవర్ ప్లాంట్ నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చాయి గవర్నమెంట్లు. 1020 ఎకరాల్లో దాదాపుగా 10 లక్షల చెట్లు నరుకుతున్నారు. అయితే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే పోరాటం చేస్తున్నారు. ఏంటంటే మాకు ఆ చెట్లు నరకండి, ఆ చెట్ల మీద నరికేస్తే మాకు జీవనాధారం లేదు అన్నట్టుగా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పోలీసులను బందోబస్తులుగా పెట్టి చెట్లు నరికించడానికి సాయపడుతుంది. ఎవరికి? ఈ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే అదాని గ్రూప్ ఉందో వాళ్ళకన్నమాట. సో చెట్లని కానీ అడవుని కానీ మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనం చాలా సమస్యలు, వాతావరణ సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది.